హలో గైస్, విషయం ఏంటంటే మనకు కరెన్సీ పైన గాంధీ పిక్చర్, మహాత్మా గాంధీ పిక్చర్ ఎట్లా వచ్చింది అనేది, అసలు ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదా. అందరూ ఏమనుకుంటారంటే జనరల్గా అతని స్వాతంత్రం తీసుకొచ్చిండు, గాంధీజీ స్వాతంత్రం తీసుకొచ్చిండు కాబట్టి డిఫాల్ట్గా అతని పిక్చర్ని పెట్టేసారు అని అనుకుంటారు. కాకపోతే నిజానికి ఇది రావడానికి కొంచెం టైం పట్టింది. సో దాంట్లో భాగంగా ఏంటంటే 1996లో కరెన్సీ పైన గాంధీ ఫోటో పెట్టడం అనేది పర్మనెంట్ చేశారు అన్నమాట. 1996లో మాత్రమే గుర్తుపెట్టుకోండి. మనకు 1947లో స్వతంత్రం వచ్చింది. 1996లో మాత్రమే అది పర్మనెంట్గా గాంధీ పిక్చర్ అనేది పెట్టాలని చెప్పేసి డిసైడ్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం 1969లో గాంధీ బొమ్మ పెట్టి కరెన్సీ అనేది ప్రింట్ చేశారు అనమాట. అకేషన్ ఏంటంటే 100th బర్త్డే ఆఫ్ గాంధీజీ, అంటే 100వ బర్త్డే కోసం, పుట్టినరోజు కోసం అది పెట్టడం జరిగింది. 1987లో సిరీస్ ఆఫ్ గాంధీ ప్రింటెడ్ రూపీస్ అనేది 500 రూపీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దే లాంచ్డ్ సిరీస్ ఆఫ్ 500 రూపీస్, అంటే మొత్తం ఇక 500 రూపీస్ అన్నిటిపైన గాంధీ బొమ్మలు వస్తాయి అన్నమాట. సాధ్యమైతే ఫోటో పెడతా చూడండి. అండ్ అంతకుముందు ఏం జరిగిందంటే, అంతకుముందు ఏం పెట్టేటోళ్ళు మరి, ఒకటి అశోక చక్ర పెట్టేటోళ్ళు, ఇంకోటి టైగర్, మోతీస్ అని ఒకటి జస్ట్ గొర్రెలాగా ఉంటుంది అదొక పిక్చర్ పెట్టేటోళ్ళు, శాటిలైట్ బొమ్మ పెట్టేటోళ్ళు అనమాట. సో ఇవన్నీ పెడతా ఉంటే ఏమైపోయిందంటే, ఈ దొంగ నోట్ల పెడదా అంటే ఇది ఫోర్జ్ చేయడం అనేది కొంచెం ఎక్కువ అయిందనమాట. ఈ ఫోర్జ్ అనేది ఒక వ్యక్తి బొమ్మ ఉంటే చేయలేరు కదా, అందుకని చెప్పేసి ఆ వ్యక్తి బొమ్మ అనేది పెడితే బాగుంటుందని చెప్పేసి, ఆ వ్యక్తి బొమ్మ ఎవరైతే బాగుంటుందంటే మహాత్మా గాంధీ అయితే బాగుంటుందని చెప్పేసి ఆ ఫోటోను సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. ఫోటో మరి ఇది పోర్ట్రైటా అంటే ఏదైనా గీయబడ్డ బొమ్మనా అంటే అది కూడా కాదు. ఒక సందర్భంలో బ్రిటిష్ పొలిటీషియన్ లార్డ్ ఫెడరిక్ తోటి నిల్చున్న ఫోటోను వాళ్ళు దాంట్లోనే దాన్ని క్రాప్ చేసి ఈ నోట్ పైన ముద్రించడం జరిగింది. సో ఎందుకంటే ఈ ఫోర్జ్ అంటే దొంగ నోట్ల పెడత అనేది, అంటే వ్యక్తుల ఫోటో, అంటే నాన్ లివింగ్ థింగ్స్ కంటే లివింగ్ థింగ్స్ ఫోటో అనేది తొందరగా మ్యాచ్ చేయడం కుదరదు కాబట్టి సో ఇది చేయడం జరిగింది. ఇవి మన కరెన్సీ పైన గాంధీజీ బొమ్మ వచ్చిన విధానం.